సముద్రం ప్రశాంతంగానే ఉంది కదా అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారా? అయితే నేను చెప్పేది క్లియర్గా వినండి. ఇప్పుడు రానున్న ప్రమాదం సముద్రపు అలల నుంచి కాదండి, ఆకాశాన్ని తాకే కొండల నడుమ నుంచి. అవును, మంచుతో కప్పి ఉన్న శిఖరాల నుంచి పెను ముప్పు పొంచి ఉందట. హిమాలయాలు కరిగిపోతున్నాయన్న మాటను మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ ఇప్పుడు ఆ కరిగిన మంచు వేలాది సరస్సులుగా మారి పర్వతాల మీదే వేలాడుతూ ఉందన్న నిజం భయపెడుతోంది. ఒక క్షణం చాలు, ఒక చిటికెడు చీలిక చాలు, లక్షల క్యూబిక్ మీటర్ల నీరు, రాళ్లు, మట్టి కలిసి పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇదే జరిగితే ఊర్లు, రహదారులు, ఆనకట్టలు అన్నీ మన కళ్ల ముందే కూలిపోతాయి. ఇదే హిమాలయ సునామీ. ఐఐటి రూర్కీ తాజా అధ్యయనం చెబుతున్న మాట కూడా ఇదే. ఏకంగా 90 లక్షల మంది ప్రజలకు డేంజర్ జోన్ లో ఉన్నారని అధ్యయనం చెబుతోంది. ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం హిమాలయ ప్రాంతం ఒక భారీ నీటి బాంబుగా మారుతోందని హెచ్చరిస్తోంది. హై మౌంటైన్ ఆసియా అని పిలిచే విస్తీర్ణంలో ప్రస్తుతం 31,000కు పైగా గ్లేషియర్ సరస్సులు ఉన్నాయని వారు గుర్తించారు. 2016 నుంచి 2024 మధ్య కాలంలో ఈ సరస్సుల విస్తీర్ణం 5.5% పెరిగింది. బయటకు ఇది చిన్న సంఖ్యలా అనిపించొచ్చు, కానీ పర్వతాల మీద ఈ స్థాయిలో నీరు పేరుకుపోవడం అంటే ప్రమాదం నెమ్మదిగా పెరుగుతోందని అర్థం. హిమాలయాలు, కారాకోరం, హిందూకుష్, పామిర్ పర్వత శ్రేణులు కలిపి ఉండే ఈ ప్రాంతాన్ని థర్డ్ పోల్స్ అంటారు. ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాల తర్వాత ఇక్కడే అత్యధికంగా మంచు నిల్వలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే మంచు కరుగుతోంది. గ్లేషియర్లు వెనక్కి తగ్గిపోతున్న చోట్ల భారీ సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇవి కాంక్రీట్ డ్యాములతో కట్టబడి ఉండవు. రాళ్లు, మట్టి, మంచుతో ఏర్పడిన బలహీనమైన గోడలే వీటికి అడ్డుగోడ. ఈ సరస్సులో నీటి మట్టం ఒక స్థాయిని దాటితే చాలా డేంజర్. పైనుంచి హిమపాతం, భూకంపం, కొండ చర్యలు పడితే ఆ అడ్డుగోడ క్షణాల్లో పగిలిపోతుంది. అప్పుడు గ్లేషియర్ లేక్ ఫ్లడ్ సంభవిస్తుంది. అంటే పర్వతాల మీద నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే ఉగ్ర ప్రవాహం అన్నమాట. ఇది సాధారణ వరద కాదు. ఇది నీరు, రాళ్లు, చెట్లు, మట్టి అన్నీ కలిసిన ఒక కదిలే కొండలా మారుతుంది. నిమిషాల్లోనే లోయల్లోకి దూసుకొచ్చి ఊర్లను చెరిపేస్తోంది. ఇలాంటి దృశ్యాన్ని మనం ఇప్పటికే చూసాం. 2013లో కేదార్నాథ్, 2023లో సిక్కిం. అప్పట్లో కూడా కారణం ఇదే. పర్వతాల మీద పేరుకుపోయిన నీరు ఒక్కసారిగా విడుదలవడం. ఇప్పుడు ఐఐటి రూర్కీ అధ్యయనం చెబుతున్నది కూడా ఇదే. అలాంటి ప్రమాదాల సంఖ్య ఇకపై పెరిగే అవకాశమే ఎక్కువ. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు నాసా, యూరోషియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాల డేటాను ఉపయోగించారు. ల్యాండ్సాట్, సెంటినెల్ లాంటి శాటిలైట్ల ద్వారా రాడార్, ఆప్టికల్ సెన్సర్ల సహాయంతో ఈ సరస్సులను మ్యాప్ చేశారు. మేఘాలు ఉన్నా కనిపించేలా ఈ టెక్నాలజీ పనిచేస్తోంది. చిన్న సరస్సులు కూడా గుర్తించే స్థాయిలో ఈ పద్ధతి పనిచేసింది. దాదాపు 96% ఖచ్చితత్వంతో ఈ మ్యాపింగ్ జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు హిమాలయాల ప్రాంతంలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడే భారీ సంఖ్యలో గ్లేషియర్ సరస్సులు ఉన్నాయి. మరోవైపు చైనా సరిహద్దుల్లో ఉన్న కిలియన్ షాన్ ప్రాంతంలో సరస్సుల విస్తీర్ణం అత్యంత వేగంగా పెరుగుతోంది. అక్కడ ఒక్క ప్రాంతంలోనే 22.5% వృద్ధి నమోదైంది. ఇది హిమాలయాలకు సమాంతరంగా ఉన్న మరో ప్రమాదకర సంకేతం. ఈ మొత్తం పరిస్థితిలో మనిషి పాత్ర కూడా ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వర్షపాతం నమూనాలు మారుతున్నాయి, గ్లేషియర్లు కరిగిపోతున్నాయి. ఈ మార్పులన్నీ కలిసి పర్వతాలను నీటితో నింపుతున్నాయి. కానీ లోయల్లో నివసించే ప్రజలకు ఈ మార్పుల గురించి ముందస్తు హెచ్చరికలు అందే వ్యవస్థలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గ్లేషియర్ వరదల ప్రమాదంలో ఉన్న వారిలో 62% మంది ఈ హై మౌంటైన్ ఆసియా ప్రాంతంలోనే ఉన్నారు. భారత్లోనే దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఈ సరస్సుల దిగువన నివసిస్తున్నారు. చాలా గ్రామాలు ఈ సరస్సులకు 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అంటే ఒక సరస్సు పగిలితే హెచ్చరిక ఇవ్వడానికి, ప్రజలను తరలించడానికి సమయం చాలా తక్కువ. ఇలా చూస్తే హిమాలయాలు బయటకు ప్రశాంతంగానే కనిపిస్తాయి, కానీ వాటి లోపల నీరు పెరుగుతోంది. ఇది నెమ్మదిగా కదిలే విపత్తు, కనిపించకుండా దగ్గర పడుతున్న ప్రమాదం. సముద్రం అలలు ఎగిసి పడకపోయినా కొండల మీద నుంచి వచ్చే ఈ హిమాలయ సునామీ మనిషిని పరీక్షించబోతోంది. మరి ఈ హెచ్చరికలను మనం ఎంత సీరియస్గా తీసుకుంటామన్న దానిపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది.